నమస్కారం. ఇవాళ మనం డయాబెటిస్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రీట్మెంట్ అంటే కేవలం మెడిసిన్స్ తీసుకోవటమే కాదు, మన డైట్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మన ఎక్సర్సైజ్, దాంతోపాటు అడిషనల్గా మెడిసిన్స్ వాడుకుంటే మనం డయాబెటీస్ని పెరగకుండా, మనకు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్వీక్ చేసుకుంటూ వెళ్తే మనకి బెటర్ సొల్యూషన్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఇమీడియట్గా ఒక 2 నెలల్లో 3 నెలల్లో స్ట్రిక్ట్ డైట్ చేసి దాని తర్వాత అది ఫాలో అవ్వలేక మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ వెళ్ళి మన షుగర్ షూటప్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా కూడా స్లోగా స్టార్ట్ చేస్తే మనకి రిజల్ట్స్ కన్సిస్టెంట్గా ఉంటాయి, దాని తర్వాత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వస్తాయి. సో ముందుగానే మీరు కంగారు పడిపోయి ఫుడ్లో ఏదైతే తింటున్నారో అన్నీ మానేయకుండా ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ ఫుడ్ని మనం టార్గెట్ చేసుకుంటా వస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో కమింగ్ టు ద కార్బోహైడ్రేట్స్ అంటే ఏ ఫుడ్ నుంచి మన గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి మన ఎనర్జీ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాం. సో మనం రిఫైన్డ్ కార్బ్స్ అంటే మైదా లేకపోతే ప్రాసెస్డ్ షుగర్స్ లేదా వైట్ షుగరు ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసి కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఓట్స్, హోల్ వీట్, బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే మన డైట్లో బెటర్. సో దట్ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది లోగా ఉంటుంది, మనం తినంగానే షుగర్ షూటప్ అవ్వదు. ప్రోటీన్ అన్నది మన డైట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్రతి సెల్ మన బాడీలో ప్రోటీన్తో ఫామ్ అయి ఉంటుంది. సో ప్రోటీన్ ఇస్ రిచ్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మనం ప్రోటీన్ తీసుకుంటే మన సెల్ హెల్త్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ప్రోటీన్ అన్నది మనకి డైజెషన్ కొంచెం స్లోగా ఉంటుంది. సో మనం ప్రోటీన్ తిన్న తర్వాత కూడా షుగర్స్ అనేవి ఫుడ్ బ్రేక్ అయ్యాక స్లోగా రిలీజ్ అయ్యి మన స్పైక్ అన్నది కూడా స్లోగా పెరుగుతుంది. ఇలాగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే న్యాచురల్గా మన కార్బ్ ఇంటేక్ కూడా తగ్గుతుంది అండ్ షుగర్ స్పైక్ కూడా తగ్గుతుంది. అండ్ కమింగ్ టు ఫైబర్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైనా మనం ఫైబర్ రిచ్ మీల్స్ తీసుకొని అండ్ ఫస్ట్ థింగ్ మన మీల్లో మనం ఫైబర్ తీసుకుంటే ఈ ఫైబర్ అన్నది బ్రేక్ అయ్యి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఇంటెస్టైన్ మొత్తాన్ని కోట్ చేస్తుంది. దాంతో మనం తర్వాత తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యాక రిలీజ్ అయ్యే గ్లూకోజ్ ఇంటెస్టైన్లో నుంచి బ్లడ్లోకి స్లోగా అబ్జర్వ్ అవుతుంది. ఈ రకంగా ఫైబర్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకు ఫైబర్ వెజిటేబుల్స్ నుంచి, పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ దగ్గర నుంచి బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్ అన్నవి కూడా మన కార్డియాక్ హెల్త్కి, మన సెల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో రిఫైన్డ్ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్ కాకుండా కొంచెం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, నట్స్, అవకాడో ఇట్లాంటి ఫ్యాట్స్ నుంచి మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మన డైట్ రిచ్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది. అండ్ గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా మంచివి. మనకి చాలామంది ఫ్యాటీ ఫుడ్ తినకూడదు, ఫ్యాట్స్ అవాయిడ్ చేయాలనుకుంటారు, కానీ గుడ్ ఫ్యాట్స్ అంటే మనకి మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మన ఎక్సర్సైజ్ రొటీన్. సో ఫస్ట్ ఈ మధ్యకాలం మనం చూస్తే మెజారిటీ ఆఫ్ అవర్ వర్క్ అవన్నీ కూడా సెడెంటరీ ఉంటున్నాయి. అసలు మనం ఏదైనా కంప్యూటర్ ముందు, ల్యాప్టాప్ ముందు కూర్చొని పనిచేయటమే తప్ప మనం బయటికి వెళ్ళి ఫిజికల్ వర్క్ చేసే యాక్టివిటీస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇంట్లో కూడా ప్రతిదీ మనకు మెషిన్స్ అయిపోవడంతో మన ఫిజికల్ వర్క్ కూడా తగ్గింది. ఇదివరకు అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉండట్లేదు మనకు ప్రస్తుతం. సో చాలామంది ఏమనుకుంటారు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చినప్పుడు, మేడం మా ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటాం, అది ఎక్సర్సైజ్ కింద వస్తుందా అంటే రాదండి. ఎందుకంటే మనం గ్రైండర్ వాడినా ఒక స్విచ్ చేస్తాం, బట్టలు ఉతకాలన్నా ఒక స్విచ్ చేస్తాం వాషింగ్ మిషన్ది, మనం ఫిజికల్గా పెద్ద కష్టపడుతుంది లేదు ఇక్కడ. సో అలాంటప్పుడు ఈజీగా స్టార్ట్ చేయాలంటే వాకింగ్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో రోజు మీరు మీ మీల్ తర్వాత ఒక అరగంటకు కానీ ఒక 45 మినిట్స్కి కానీ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయగలిగారు అనుకోండి, మీ షుగర్ స్పైక్ అన్నది బ్లంట్ చేయడానికి ప్లస్ షుగర్ స్పైక్ అన్నది తగ్గించడానికి చాలా బెనిఫిట్ అవుతుంది. షుగర్ కంట్రోల్కి పోస్ట్ మీల్ వాకింగ్ అన్నది చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు వాక్ చేయాలి అంటే పర్టికులర్గా బయటికి వెళ్ళి చేయక్కర్లేదండి. మీరు మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీ సిస్టర్తో కానివ్వండి, మీ మదర్తో కానివ్వండి, సింపుల్ గెట్ ఆన్ అ ఫోన్ మాట్లాడుతూ ఒక 20 నిమిషాలు హాల్లో నడిచినా సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, లేదు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ లైక్ 45 to 60 minute టైం ఇంటర్వెల్ పెట్టుకొని మీ కింద అపార్ట్మెంట్లో కానివ్వండి, బయట పార్క్లో కానివ్వండి, ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి.
ఇంకొకటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్. ఈ మజిల్ అన్నది ఏంటి అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో రిలీజ్ అయిన గ్లూకోజ్ని మజిల్ అన్నది బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. మన బాడీలో మజిల్ లేదు అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి మనకు హైపర్గ్లైసిమిక్ స్టేట్లో ఉంటాం. దీన్నే మనం డయాబెటీస్ అంటాం. మీరు కనుక గుడ్ మజిల్ బిల్డ్ చేసుకున్నారనుకోండి మీ షుగర్ కంట్రోల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మజిల్స్ అన్నవి కూడా మనకి యాజ్ వి ఏజ్ మోకాలు నొప్పులు రాకుండా, బ్యాక్ పెయిన్స్ రాకుండా ఈ రకంగా మనకి హెల్ప్ చేస్తుంది. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ మనకు మజిల్ బిల్డింగ్ యాక్టివిటీస్. మీరు మీ ఓన్ బాడీ వెయిట్తో కూడా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన మెంటల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్. చాలామందికి ఈ మధ్యకాలం వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, సెవరల్ స్ట్రెస్ కాజింగ్ యాక్టివిటీస్ ఉంటున్నాయి. సో వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అంత ఫోకస్ చేయట్లేదు. అని పొద్దున్న లెగటం కూడా మన మార్నింగ్ రొటీన్ చాలా రష్గా ఉంటుంది. మనం కొంచెం టైం తీసుకొని స్లోగా మనం ఈ రోజును స్టార్ట్ చేయగలిగితే మన కార్టిసాల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్డ్గా ఉండి మన స్ట్రెస్ షూటప్ అవటం వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ అన్నవి హై అవుతూ ఉంటాయి. సో మీరు మెడిటేషన్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదంటే మీ మార్నింగ్ రొటీన్ ఒక స్ట్రక్చర్డ్గా పెట్టుకోవటం కానివ్వండి. అంటే మీరు పొద్దున మీ వర్క్కి కానీ మీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కానీ ఒక 90 minutes ముందు లెగవగలిగితే మీరు కావాల్సినట్టు మీ సెల్ఫ్ కేర్ టైము, మీరు కొంచెం అలోన్ టైము, ఏదైనా బుక్ రీడింగ్ కానివ్వండి, ఏదైనా పాజిటివ్ అఫర్మేషన్స్ కానివ్వండి, లేదా ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా కూర్చొని మీ వరకు మీరు ఒక 10 minutes కాఫీని కానీ టీని కానీ ఎంజాయ్ చేయగలిగితే అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకొని షుగర్ కంట్రోల్స్ని కూడా హెల్ప్ చేసుకోవడానికి ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చి మెడికేషన్స్. మన షుగర్ వాల్యూస్ బట్టి, మన HbA1c లెవెల్స్ బట్టి, మన కంప్లైంట్స్ బట్టి మీ డాక్టర్ మీకు మెడికేషన్స్ అడ్వైజ్ చేస్తారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓరల్ టాబ్లెట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ సింపుల్ మెట్ఫార్మిన్ టు GLP-1 అగోనిస్టుల దాకా చాలా ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఇన్సులిన్. కొంతమందికి ఈ ఓరల్ మెడికేషన్ ఎంత పెట్టినా వాళ్ళకి రెస్పాన్స్ రాదు. అలాంటి వాళ్ళల్లో మనం ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సులిన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్స్, ప్రీమిక్స్ ఇన్సులిన్స్. మీ షుగర్ లెవెల్స్ ప్రకారం, మీ యాక్టివిటీ బట్టి, మీ టార్గెట్స్ బట్టి మీ డాక్టర్ మీకు మెడికేషన్ అడ్వైస్ ఇస్తారు. సో ఈ రకంగా మనం డయాబెటీస్ని మేనేజ్ చేసుకోగలం. మీ ఆరోగ్యం జాగ్రత్త.